లెజెండ్ శంకర్ ఈ డైరెక్టర్ మేకింగ్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలై ఏళ్లు గడుస్తోంది. కానీ ఇంతవరకు టైటిల్ గ్లిమ్స్ తప్ప మరో అప్డేట్ రాలేదు. ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో తేల్చలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో తన మీద భారీగా ట్రోలింగ్స్ పెంచారు. అయితే ఎప్పుడైతే భారతీయుడు 2 మొదలు పెట్టాడో అప్పటి నుంచి శంకర్ ని బ్యాడ్ లక్ భారీగా వేధిస్తోంది. డజన్ల కొద్ది సమస్యలతో శంకర్ జర్నీ అనుమానాస్పదంగా మారింది. శంకర్ ఇప్పుడు ఏడాదిన్నర క్రితమే గేమ్ చేంజర్ మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ఆ మధ్య హడావుడు కూడా చేశారు. కానీ రీషూట్లు, ప్యాచ్ వర్కులతో పాటు కథలో మార్పుల వల్ల ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉంది. మధ్యలో భారతీయుడు 2, భారతీయుడు 3 షూటింగ్ల వల్ల గేమ్ చేంజర్ కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడితే పడింది, కానీ ఇంతవరకు గేమ్ చేంజర్ తాలూకు ఏ అప్డేట్ లేకపోవడంతో శంకర్ ని రెక్లెస్ డైరెక్టర్ అంటున్నారు. తనెంత టాప్ డైరెక్టర్ అయినా 2 ఏళ్ల క్రితం మొదలైన మూవీ తాలూకు టైటిల్ అప్డేట్ తప్ప మరేం అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ డైరెక్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదేంటో శంకర్ రోబో 2.0 నుంచి ఏం చేసినా బెడిచి కొడుతోంది. తమిళనాడులో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఈ దర్శకుడు అడుగేస్తే పంచి పడుతోంది. భారతీయుడు 2 మొదలయ్యాక సెట్ లో యాక్సిడెంట్లు, నిర్మాతతో బడ్జెట్ గొడవలు, కోర్టు గొడవలు జరిగాయి. గేమ్ చేంజర్ మొదలయ్యాక భారతీయుడు 2 పూర్తి చేయాలని కోర్టు ఆర్డర్ రావడం, అలా తన గేమ్ చేంజ్ అయింది. మధ్యలో అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేస్తే ఆ సినిమా నిర్మాత రైట్స్ తమ దగ్గరున్నాయంటూ శంకర్ కి చుక్కలు చూపించాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్స్ లేవంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్. ఇలా చూస్తే శంకర్ ఏం చేసినా చేయకపోయినా వివాదాలు వెల్కమ్ చెబుతూనే ఉన్నాయనుకోవాల్సి వస్తుంది.